బెట్టింగ్ యాప్స్ విచారణలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. రానాను జూలై 23న విచారణకు రావాలంటూ ఆదేశించింది. ప్రకాష్ రాజుకు జూలై 30న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక మంచు లక్ష్మికి కూడా ఈ కేసులో ఈడీ నోటీసులు అందాయి. ఆగస్టు 13న విచారణకు రావాల్సి ఉంటుందని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేసింది ఈడీ. కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ అంశంపై కూడా ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల మీద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసింది. గతంలో ఇలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసులు బుక్ చేశారు పోలీసులు. రాను రాను ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా దారుణాలు పెరిగిపోతున్నాయి. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. లోకల్ సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తే ప్రజలు నమ్ముతారని వాళ్లతోనే ప్రమోషన్స్ చేయిస్తున్నారు నిర్వాహకులు. చాలా మంది వీళ్ళను చూసి బెట్టింగ్స్ వేసి డబ్బు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చర్యలు తప్పవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నిజంగానే సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. వీళ్ల విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది.